ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోలో టోటల్ బైబిల్ గ్రంథంలో చనిపోయి మరలా బ్రతికిన వ్యక్తులు ఎవరు, వారిని ఎవరు బ్రతికించారు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందామా. నెంబర్ 1, చనిపోయిన సారెపతి విధవరాల యొక్క కుమారుణ్ణి దైవజనుడైన ఏలియా బ్రతికించారు. నెంబర్ 2, షూనేము పట్టణంలోని ఘనురాలైన స్త్రీ యొక్క కుమారుడు చనిపోతే ఎలీషా బ్రతికించారు. నెంబర్ 3, ఇశ్రాయేలీలలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని ఎలీషా సమాధిలో పరుండబెడితే ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ వ్యక్తి మరలా బ్రతుకుతాడు. నెంబర్ 4, చనిపోయిన యాయీరు కుమార్తెను యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి బ్రతికించారు. నెంబర్ 5, చనిపోయిన నాయీను గ్రామంలోని విధవరాల యొక్క కుమారుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి బ్రతికించారు. నెంబర్ 6, చనిపోయి 4 రోజులు సమాధి చేయబడిన లాజరును యేసుక్రీస్తు ప్రభువారు మరలా బ్రతికించారు. నెంబర్ 7, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన సందర్భంలో అనేక మంది పరిశుద్ధులు లేచారు. నెంబర్ 8, చనిపోయిన తబితా అనే స్త్రీని పేతురు బ్రతికించారు. నెంబర్ 9, చనిపోయిన ఐతుకు అనే వ్యక్తిని అపోస్తలుడైన పౌలు బ్రతికించారు. ఆఖరుగా యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పటి వరకు చనిపోయి మరలా బ్రతికించబడిన వ్యక్తులు చివరకు మరలా చనిపోయారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రం ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి నేటికి కూడా సజీవుడిగా ఉన్నారు అనే విషయాన్ని మాత్రం మర్చిపోకండి. ఆమేన్.